భోపాల్ డీఎస్పీ సంతోష్ పటేల్ డ్యూటీలో భాగంగా ఓ రోజు కారులో వెళ్తున్న ఆయనకి రోడ్డు పక్కన ఓ కూరగాయలు అమ్ముకునే వ్యక్తి కనిపించాడు. అయితే అతన్ని చూసిన సంతోష్ పటేల్ డ్రైవర్ తో కారాపమని చెప్పి కూరగాయలు అమ్ముకునే వ్యక్తిని దగ్గరికి పిలిచి నీ పేరేంటని అడిగాడు. దాంతో పోలీస్ వాహనం అందులోనూ డీఎస్పీ పిలవడంతో భయపడుతూ దగ్గరకు వచ్చిన ఆ వ్యాపారి సల్మాన్ సార్ అని చెప్పాడు. దాంతో ఒక్కసారిగా డీఎస్పీ సంతోష్ కారు దిగి సల్మాన్ కి షేక్ హ్యాండ్ ఇచ్చి దగ్గరికి లాక్కొని మరీ కౌగిలించుకున్నాడు. ఇక అది చూస్తున్న అక్కడ ఉన్న వాళ్ళంతా పోలీసులు మరియు జనాలతో సహా అందరూ షాక్ అయ్యారు. వాళ్ళకి ఏం అర్థం కాలేదు. డీఎస్పీ ఓ కూరగాయలు అమ్ముకునే వ్యక్తితో అలా ప్రవర్తించడం ఏంటని ఆశ్చర్యపోయారు. కానీ ఆ తర్వాత డీఎస్పీ సంతోష్ పటేల్ ఆ కూరగాయలు అమ్మే వ్యక్తి గురించి ఫ్లాష్ బ్యాక్ చెప్పడంతో అప్పుడు అంతా అర్థం చేసుకున్నారు. అసలు ఆ కూరగాయల వ్యాపారి ఎవరు, అతనికి ఈ డీఎస్పీ సంతోష్ పటేల్ కి సంబంధం ఏంటి అంటే 14 ఏళ్ల క్రితం డీఎస్పీ సంతోష్ పటేల్ భోపాల్లో ఇంజనీరింగ్ చదువుతున్న సమయంలో ఆర్థికంగా చాలా ఇబ్బందులు పడేవాడు. అలాంటి సమయంలో సల్మాన్ ఖాన్ సంతోష్ కి ఫ్రీగా కూరగాయలు ఇచ్చేవాడంట. అందుకే చాలా రోజుల తర్వాత భోపాల్ కి తిరిగి వచ్చిన డీఎస్పీ ఆ కూరగాయలు అమ్ముకునే వ్యక్తిని చూసి గుర్తుపట్టి తనకు ఆ రోజుల్లో సల్మాన్ చేసిన సహాయానికి కృతజ్ఞతగా తన హోదా కూడా పక్కన పెట్టి సల్మాన్ ని గౌరవంతో కౌగిలించుకొని కృతజ్ఞతలు చెప్పుకున్నాడు.